దేవుని వాక్యమును కొంత ధ్యానిద్దాము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరుగనీయకుము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీ వేల కష్టమును వ్యర్థము చేసుకొందువు. Glory to God to hear these words. See, తొందరపడి ఏ విషయము మాట్లాడకూడదు. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చాలా అర్థవంతంగా ప్రతి ఒక్క విషయాన్ని ప్రసంగి, సామెతలు, పరమగీతంలో మనకు తెలియజేసి ఉన్నారు. ఆయన ఇప్పుడు మనకు తెలియజేసేటువంటి మాట ఏంటి అనంటే, నీ దేహము మొత్తము శిక్షకు పాత్ర కాకుండుటకు నీ నోటిని నువ్వు కాచుకొని ఉండు. నీ నోటిని నువ్వు అదుపు ఉంచుకో. నీ నోటిని నువ్వు జాగ్రత్తగా చూసుకో.